and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. Hi, hello, namaste, sasrikal, salam alaikum, welcome you all to the most beautiful, most ultimate, world's costliest show, Oxo Western Beach presents Na Show, Nice Turn. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఓసి మీ కలర్స్ తగలయ్యా. జీవితంలో ఏదైనా సాధించొచ్చు మనం అనుకుంటే, అంతేగా. మనం అనుకోకపోతే మనకేమవుతుంది? ఇప్పుడు ఒక 100 కోట్ల ఆస్తి, ఇప్పుడు 1000 కోట్లు వేసుకో ముచ్చటగా, ఒక 10-15 మంది లవర్సు, గోల్డ్ తో తయారైన 2 సీటర్ కారు, మనం హీరోగా యాక్ట్ చేస్తే సినిమా నడుస్తూనే ఉంటుంది. నీకు కావాల్సిన కొట్టచ్చు, తిట్టచ్చు, చంపేయచ్చు, నరికేయచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎక్కడ కళ? కళ అంటే మనం కళే కళ. ఒక అమ్మాయికి ముద్దు పెట్టాలనుకో, గట్టి పెట్టేసి చెప్పిచ్చు కొడుతు. అదే కళ్ళు అనుకో, నువ్వు ఆ అమ్మాయికి ఏంట్రా, వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మమ్మకి. ఇంకా ఎక్కువ మాట్లాడితే పక్కింటి ఆంటీలు, ఎదురింటి అమ్మాయిలు మొత్తం రెడీగా నిలబెడతారు, నాకు పెట్టవా ప్లీజ్ అని. దాన్నే కళ అంటారు. మొన్న నాకు వచ్చిన కళ గురించి నేను క్లియర్ గా చెప్తాను. మొన్న నేను దీపికా పడుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం. నేను షారుఖ్ ఖాన్ కలిసి రెస్టారెంట్కి వెళ్తే అమితాబ్ బచ్చన్ వచ్చి అడిగాడు ఏం కావాలి సార్ అని. ఇంకా ఎక్కువ మాట్లాడితే రేపు సీఎం అవుతా, ఎల్లుండి పిఎం అవుతా, ఆ తర్వాత గ్లోబ్ దాటేస్తా, అది వేరే విషయం. నా కళ నా ఇష్టం, నా షో నా ఇష్టం టైప్ అనమాట. ఇదిగో నేను ఏదో కళ్ళలో ఇవి చేయొచ్చు కదా, అవి చేయొచ్చు కదా అని చెప్తున్నాను కదా అని చెప్పి ఓన్లీ రివెంజ్ కోసం చెప్తున్నాను. ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అని మీరు ఏదో తొందరపడి ప్రాక్టికల్ చేయనంటే కష్టం. ఇప్పుడు చదువుకోమంటే నేను కల్లో చదువుకుంటా, జీతం తీసుకురంటే కల్లో జీతం తీసుకుంటా, పెళ్లి చేసుకుని శోభనం చేయమంటే కల్లో చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. దేనికైనా కష్టే ఫలి. ఐశ్వర్యరాయ్కి పెళ్లి అవడం అనేది నిజం, కానీ ఐశ్వర్యరాయ్ నువ్వు చేసుకోవడం అనేది కళ. అమ్మాయికి నువ్వు ఖర్చు పెట్టడం నిజం, కానీ ఆ అమ్మాయి నీకు ఖర్చు పెడుతుంది అనేది కళ. నీ లవర్ నిన్ను పెళ్లికి పిలవడం నిజం, ఆ పెళ్లి కొడుకు నువ్వు అవడమే కళ. అమ్మాయిల వెంట మనం పడ్డం నిజం, కానీ ఆ అమ్మాయి మనంట పడుతుందండి. ఆ విషయాలు బాగా తెలుసు మీకు. అసలు కళలోనే బతుకుతూ, కళలోనే జీవిస్తూ, ఈ అమ్మ జీవితం కళ కళ అంటూ బతుకుతున్న ఒక కళాకారుడు మన ముందుకు వస్తున్నాడు. వాడే ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట కోసం అరే హ్యాపీ కీప్ మౌంటైన్ డిస్టెన్స్, కీప్ మౌంటైన్ డిస్టెన్స్. మౌంటైన్ కాదురా, మెయింటైన్ డిస్టెన్స్. ఇప్పుడు మామూలు ఆర్పన్ కాదు, అమ్మాయిల కళల రాకుమారుణ్ణి. ర్యాకుల లాగున్నా నువ్వు కళ రాకుమారే. డోంట్ టాక్ రమేష్. రమేష్ సురేష్ కాదురా నీ అబ్బా, రబీష్. అయినా ఏ ఊళ్ళో రాకుమారుడు? నెల్లూరులో. రాకుమారుడు అంటే కొంచెం ఫేస్ లో నాలాగో తేజస్ ఉండాలరా. నీకు నాకు లేదు తేజస్సా, ఎవడో ఉచ్చబోసినట్టుంది నీ మీద. ఇంతకీ కళలు కానీ అమ్మాయిలు ఎవరో చెప్తావా? మొన్న ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వే గుర్తుకొస్తున్నావు ఆర్పి అనేది. సాల్దా నాకు తెలిసి ఆ అమ్మాయి పొద్దున్నే జూకెళ్ళి వచ్చినట్టు. ఓకే ఓకే ఓకే, దిస్ ఇస్ ద సైడ్ ఆఫ్ యూ. పక్కన పెట్టు. ఒక అమ్మాయి నా దగ్గరికి ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనక్కి వచ్చేసి ఏమని తెలుసా, నడిచిన పరిగెత్తున నువ్వే గుర్తుకొస్తున్నావు ఆర్పి అని. అది ఆ అమ్మాయి చెప్పులు కొట్టేసింటో ఎప్పుడు ఇస్తావని డైరెక్ట్ గా అడుగుతాను. ఒక అమ్మాయి ఏమైందో తెలుసా ఆర్పి, నిన్న నైట్ నే పడుకోగానే కళ్ళు మూసుకోగానే కల్లో నువ్వు గుర్రం ఎక్కి స్వారీ చేసినట్టుంది ఆర్పి అని. అరే ఒకసారి ఆ అమ్మాయికి ఫోన్ చేయరా, గుర్రం నువ్వెక్కావా గుర్రం నిన్నెక్కిందా క్లారిటీగా తెలుసుకోవాలి. ఒక అమ్మాయి నాతో అనింది ఆర్పి, కళ్ళు మూసినా తెరిచినా మూసినా తెరిచినా మూసినా తెరిచినా తెరిచి మూసి తెరిచినా నువ్వే గుర్తుకొస్తున్నావు ఆర్పి అనింది. దాన్నే పీడకల అంటారు. నేను కల్లోకి రావడం కళ, నువ్వు రావడం పీడకల. ఇక్కడున్న ఇంతమంది అమ్మాయిల్లో
ముగ్గురుతో చెప్పించరా నువ్వు అందగాడివని. చెప్పిస్తే చెప్పించు. అందగానే చెప్పించా. చెప్పించురా. ఐ లవ్ చెప్పించుకో. పోనీ రెండిట్లో ఏదో నీ ఆప్షన్ కే ఇస్తున్నా. అందగాడివని చెప్పించుకో, ఐ లవ్ చెప్పించుకో, ఏదో దరిద్రం. కానీ గిటార్ వాయించేస్తాను మామూలుగా. గిటార్ అనేది ఇటు తిప్పితే వాయించుకోవాలి. నీకు ఒక కళ కాదన్నా, చంద్రకళ, శశికళ, లక్ష్మీ కళ, కళ్ళకళ అన్ని చూపిస్తా చూడు. చూపి. 1 2 3 4 5. ఎవర్రా ఇటు అమ్మాయి? మైక్ పెట్టుకున్న అమ్మాయి. మైక్ పెట్టుకున్న అమ్మాయి. Yes. పాపం కదా, జాలేస్తుందా నేను చూస్తుంటే. చెప్పు. నువ్వు రాజకుమారి కదా? ఇష్టమేనా? నీ పేరు రాజకుమారి కాదా? అవునా? అవును. లైక్ చెప్పమా, వాట్ ఈస్ అబౌట్ ఫీలింగ్ మై ఫేస్? చెప్పు చెప్పు, ఏదో దరిద్రం. కానీ ఓ మై గాడ్, అన్నాన్ని తట్టుకోలేక వాడే పదం ఓ మై గాడ్. ఓ మై గాడ్. ఓకే, ఓ మై గాడ్ ఏంటంటే, ఓ భగవంతుడా ఈ దరిద్రుడు ఎందుకు పుట్టించావురా. అక్కడి నుంచి ఏమైనా సెలెక్ట్ చేసుకోరా పాపం, వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు. అది బ్లాక్. చెప్పమ్మా చెప్పు. మీ హెయిర్ బాగుంది. బాయ్ చెప్పు. మీ హెయిర్ బాగుంది. Yes! ఒక్క హెయిర్ జాలన్నయ్య మనిషికి, ఎందుకంటే అప్పట్లో ఉండేది అదే. ఆ అమ్మాయి హెయిర్ బాగుంది అంటే నువ్వు ఇగో ఇటు తిరుగు. ఏంద్రా ఇది ఓ సైడ్ కుప్పు వచ్చినట్టు. వాళ్ళు కూడా కుప్పు పెట్టుకుంటారు కదా, అలా బాగుంది, సేమ్ నాలాగే ఉన్నావు అంటుంది. హెయిర్ ఒకటే బాగుందా? హెయిర్ ఒక్కటే బాగుంది, ఇంకేం బాగాలేదు. ఇంతకంటే దరిద్ర చండాలం ఎక్కడ లేదే. అయిపోయింది, నీకు మిగిలింది ఒకే ఒక ఛాన్స్, తిప్పుతా ఉండాలా. నేను ఒక అమ్మాయిని చూపిస్తా, ఆ అమ్మాయితో ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, నీలో సత్తా ఉంటే, ఈ అమ్మ బతుకు నీవు కళలో రాకుమారుడివే అయితే ఆ అమ్మాయితో చెప్పించరా. నేను చూపిస్తా అమ్మాయిని. ఓకే, అగో ఇట్లా ఇట్లా పెట్టుకొని కూర్చుంటుడు. డూడ్ వీలైతే గెలిపించు డూడ్, మా అయితే తిరిగి గెలిపిస్తాను. నాట్ బ్యాడ్, యావరేజ్. ఒక అమ్మాయి తనంతా తనే లేచి చెప్తాది, నేను కామ్గా ఉంటా. 1 minute టైం. అది కళ. చెప్పండి రా, మీ లైఫ్ లో మీరు నిజం అని అనుకున్నా కానీ అది కళ అని తెలిసిపోయిన సంఘటనలు ఏమైనా ఉంటే చెప్పండి. ఒక రెడ్ కార్పెట్, ఆ, ఒక రాల్స్ రాయ్స్ కార్, ఆ, ఆ డోర్ తీయంగానే ఆ చేతిలో ఒక ఆస్కర్ పట్టుకొని బ్లాక్ సూట్ మీద నడుచుకుంటూ ఇట్లనే వస్తుంది. నేనేదో మహేష్ బాబు అనుకున్నా, కానీ చూస్తే నువ్వు నవ్వయా. కల్లో నిన్ను మహేష్ బాబుని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నా. భయ్యా, నాకు రోజు ఒక కళ వస్తుంది. ఒక అమ్మాయి వస్తుంది, నీ ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటా, నన్ను లవ్ చేయి అంటుంది. యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను. అప్పటికే కళ అయిపోతుంది. ఈ ప్రపంచంలో నెరవేరని కళ ఏదైనా ఉందంటే అది అదేరా. కానీ అది నాకు నెరవేరదు భయ్యా. అది కళ కాదు, దిగక. ఈ మధ్య ఏంటో అసలు నాకు కళలే రావట్లేదు. కూడి తగ్గించు. కల్లోనైనా పర్సు ఖాళీ చేయని అమ్మాయి దొరుకుతుందేమో అని ఇంకా కళ కంటూనే ఉన్నాను భయ్యా. బా నువ్వు నాకెందుకో భవిష్యత్తులో ఐన్స్టైన్ లాగా కనబడుతున్నావు. అదేంటో చంటి, కళలో నువ్వు తప్ప ఇంకెవ్వరు రావట్లేదేంటి? కల్లో మా బాయ్ ఫ్రెండ్ ఇంటి గోడ దాకా వెళ్ళాను చంటి, కానీ గోడ దూకలేకపోయాను. ఏ అక్కడ లేడా? పొట్టిగా ఉన్నా కాబట్టి. కలలో నా బాయ్ ఫ్రెండ్ డైమండ్ సెట్ కొనిపించినట్టు వచ్చింది. అది రాదు. ఆ కళ నీలో యాంగ్జైటీ పెంచుతుంది. కళలో నాకు బాయ్ ఫ్రెండ్ డైమండ్ రింగ్ కొనిచ్చింది. అబ్బా, ఆఖరికి వీళ్ళ ప్లాన్ చూసారా, కళలో కూడా. చంటి గారు, మీరు ప్రతిరోజు నా కలలో వచ్చి ప్రపోజ్ చేస్తున్నారు. అదే యాక్సెప్ట్ చేసావా, రిజెక్ట్ చేసావా? ఆలోచిస్తున్నా. సిగ్గు లేదు? పెళ్ళైపోయింది కదా. నీకు అయిపోయినప్పుడు ఎందుకు కలగంటావు? నాకు కూడా కళలు వస్తున్నాయి అయ్యా. కొంతమంది అమ్మాయిలు వెంటబడి ప్రేమించమని ఒకటే గోల. అబ్బా మా ఇంటికి ఆర్టీసీ బస్సు వస్తుంది ఆయన అన్నట్టుంది. వెంటబడుతోంది. వీడికి ఐ లవ్ యూ చెప్దామని అది కాదు, వాడు అందరి దగ్గర పర్సులు కొట్టేసాడంటే.
ఓకే, మొత్తానికి కళకి నిజానికి మీకు తేడా అర్థమైపోయింది కదా. మీరు చదువుకోవడం అనుకోవడం కళ, చదువుకొని పాస్ అవడం అనేది ఒరే నియమ నిజంరా. వీళ్ళు సపోర్ట్ చేసిన ఇన్ని సావరీళ్ళు పోనీ. మీరు ఫెయిల్ అవుదాం అనుకోవడం నిజం, పాస్ అవుతారనుకోవడం ఏం కనెక్టివిటీరా. అన్నా నాకు ఇప్పుడే ఒక కళ వచ్చింది. ఆ కళ ఒక అమ్మాయి షర్ట్ మీద కూడా డ్రీమ్ అని రాసుకోందన్న. ఎవరా గ్రహస్థితి? అదిగా పైన తాడు. నాకు కళలో వచ్చే ప్రతి అమ్మాయి క్లారిటీ ఉండదు. ఈఎంఎం అజుడు డిఆర్ఈఎం డ్రీమ్. డిఆర్ఈఎం కాదురా, డిఆర్ఈ ఏఎం అంటే డార్లింగ్ నన్ను పొద్దునే కలుగు అని చెప్తోంది. ఓకే, నా కమెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. భయ్యా ఇది చీటింగ్ భయ్యా. నా ఫోటో తీసుకున్నారు, మార్ఫింగ్ చేసి వాడు ఫోటో పెడితే నేను ఎట్లా ఒప్పుకుంటా? వాళ్ళకి కళకి నిజానికి తేడా తెలిసిపోయిందిరా, మనం ఏం చెప్పక్కర్లేదు ఇంకా. ఫెవికాల్ చాలా దృఢంగా పనిచేస్తుంది. వాడు ఎక్కడెక్కడ రాసుకున్నాడు ఫెవికాల్ని. కూర్చో. ఇంకా నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళిద్దరు నిప్పులంటోళ్ళు, మీరు నిప్పులంటోళ్ళు. అదే దీన్ని బట్టి అర్థమైంది ఏంట్రా, ఎప్పుడైనా సరే అమ్మాయిని చూడండి బాగుంటుంది, టచ్ చేయాలని చేయకు, కాలిపోతారు. అక్క చెల్లెలు ఇద్దరు భలే కాంప్రమైజ్ అయ్యారు. అది నిజంగానే కల భయ్యా. మనకు ఒక్క అమ్మాయి దొరకడమే గొప్ప, ఇద్దరు అమ్మాయిలు అంట. నేను ఈ చాక్లెట్ ఎందుకు ఇస్తున్నాను తెలుసా? నిన్ను నువ్వు గుర్తించావురా. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునేవాడే మగాడు. అబ్బాయి రిచ్ అయితేనే వాడి వెనక హచ్చు కుక్కల్లా తిరుగుతాం. ఇది వాళ్ళ బుద్ధి. ఇది నిజమే, ఇది కళ కాదురా, ఇదే నిజం. అది ఒక కళలో చెప్పిన నిజంరా. అమ్మాయిలని లవ్ లో పడేయడం ఎంత కష్టమో వదిలించుకోవడం అంతకంటే కష్టం. మళ్ళేసింది. కానీ మీరు ఈ నిజాన్ని ఇంత భయంగా చెప్తారని నేను ఎప్పుడు కలగలేదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చూడబ్బా సిద్ధప్ప, అది బ్రష్ చేసుకుంటుంది. ఓ సారీ. ఓపెనింగ్ లోనే ఒప్పించావురా. నేను ఆ అమ్మాయి డైరెక్ట్ కనిపించి చేస్తా. చూడప్ప సిద్ధప్ప, అది బ్రష్ చేసుకుంటుంది, ఈ అమ్మాయి బ్రష్ చేసుకోదు. ఆ అమ్మాయికి 4 కాళ్ళు 2 చెవులు ఉన్నాయి, ఈ అమ్మాయికి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి. సేమ్ కాళ్ళ టైపే, మిగతాదంతా సేమ్ టు సేమ్. మనం ఏం చెప్పినా దానికి అర్థం చేసుకున్నా రిప్లై ఇవ్వదు. గాడిద కంటే గుర్రం బాగుంది. వాళ్ళతోటి కూర్చొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేద్దామని డిసైడ్ అయ్యావు కదా. ఆడగుర్రం మగగుర్రం సెల్ఫీలా ఉంది. అయ్యో. ఇంకా ఈ సెల్ఫీల ట్రెండ్ ఎంత అయిపోయింది అంటే జంతువులు కూడా మంచిగా దిగుతున్నాయి 2 ఒకటేసారి. నువ్వు వేసిన కమెంట్ బాగుంది. నీకు నేను చాక్లెట్ ఇవ్వాలా లేదా అని వాళ్ళని అడిగి డిసైడ్ చేద్దాం. ఇవ్వచ్చా? ఇంకా గట్టిగా ఇవ్వద్దంటారు. ఓకే, ఆడవాళ్ళ మాటలు మనం ఎప్పుడు విన్నాం గనక, మనం ఎప్పుడు వినే ప్రసక్తి లేదురా. వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఇస్తా. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నిప్పుతో పెట్టుకుంటే మండిపోతావు, నాతో పెట్టుకుంటే మునిగిపోతావు. హే మహేష్మతి, కూర్చో. వాళ్ళ ఆవిడ నీళ్ళు పోసుకుంది భయ్యా. ఎంతసేపు అదే తాటి కానీ ఈ తాటికి రావు నువ్వు. తెల్లారైంది ఎంతసేపు అనుకుంటారా? లే, ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు?
అంటే మగాడు పడుకోవడం కూడా అసలు మీకు ఇష్టం లేదా తల్లి? ఇంట్లో పని చేయాలి కదా. సిగ్గులేదు, మీరెందుకున్నారు? ట్రెండ్ చేంజ్ అయింది. ఏవండి గుడికెళ్ళి వచ్చాను, తీర్థం తీసుకోండి. బేసిక్ గా ఆ అమ్మాయి చెప్పిన కంటెంట్ కి నేను కనెక్ట్ అవ్వకపోయినా ఆ అమ్మాయి చెప్పిన స్టైల్ కి నేను కనెక్ట్ అయ్యా. స్నానానికి నీళ్లు పెట్టమంటే ఏకంగా స్నానమే చేపిస్తాం, అంత మంచి వాళ్ళం మేము. నోరు తెరిస్తే అబద్ధాలు మీకు మడిపోను. రాత్రి నేను తాగాను, అందుకే మమ్మీ నీళ్లు వస్తుంది లేవమని. ఓ ఇంటికి పో, చచ్చేవేను. కన్ఫర్మ్ గా మీ పేరెంట్స్ చూస్తున్నారు ఇది లైవ్. ఆమె జనరల్ గా బట్టలు ఉతుకుతుంది, జర ఏమైనా ఎక్స్ట్రా చేసే మనుషులను బీర్ పోసినా బాగుండు, పొద్దు పొద్దుగాల నీళ్ళు పోసింది. చెడిపోయారు భయ అమ్మాయిలు మొత్తం. చూసారు ఇండైరెక్ట్ గా చెప్పింది అమ్మాయికి బీర్ తాగాలందని. నెక్స్ట్ ఫోటోరా. పెళ్లి చూడాలనుకోకు తప్పు లేదు, శోభనం చూడాలనుకోకు చచ్చిపోతావు. పెళ్లి చూడాలనుకో తప్పు లేదా, శోభనం చూడాలంటే చచ్చిపోతారా? అది వెళ్ళి వాడి మీద పడ్డా వాడికే రిస్క్, వాడు వెళ్ళి దాని మీద పడ్డా వాడికే రిస్క్, తొక్కి పడేస్తుంది. అమ్మో ఈ అమ్మాయి చాక్లెట్ దొబ్బేసింది. అది పక్కనుంటే పరువు పోద్ది, మీద పడితే ప్రాణం పోద్ది. ఇస్తానా ఇవ్వనా చెప్పండి? మీరు లాజిక్ తెలిసి కూడా నువ్వు అంటున్నారంటే నేను ఇవ్వననే అర్థం, కానీ నేను ఇస్తా. అరే తీసుకోరా. ఊరామకు చాలా ఇచ్చింది కానీ ఏం తిరిగి ఇవ్వలే, అందుకే అలా బలిసింది. ఊరు ఆమెకి ఇవ్వలేదురా, ఊళ్ళో వాళ్ళు ఆమెకి ఇచ్చారు. ఆమె తిరిగి ఈ జన్మ కాదు ఏ జన్మకి ఇవ్వలేదు అది. ఇప్పుడు రండ్రా చూసుకుందాం, నా పిల్లం పక్కనది. వాళ్ళలాగానే ఉన్నారు నువ్వు కూడా, కాకపోతే వాడు రెడ్ కలర్ షర్ట్ వేసాడు, నువ్వు ఆ కలర్ షర్ట్ వేసాడు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. తాగింది ఎక్కితే అట్లనే ఎక్కుతారు భయ. అమ్మాయిలు కాలేజారి పడితే ప్రెగ్నెంట్ అవుతారు, ఇలా పడితే పేషెంట్ అవుతారు. అడ్డదారిలో ఆడవాళ్ళు పైకి వస్తే ఎట్లా ఇది ఉంటా అనుకున్నా భయ, కానీ ఇట్లుంటుందని ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. ఎమోషన్ నాకు అర్థమైపోయింది భయ. నేను అర్థం చేసుకున్నాను, ట్రై చేస్తున్నాను రా. వాడు ఏదో చెప్పాడు. ఇప్పుడు వాడు ఏమంటుండంటే అడ్డదారిలో ఆడోళ్ళు పైకి వస్తే ఎట్లుంటదో అంటే ఏమో అనుకున్నా, ఇట్లుంటదని తెలియదు అంటుండు. ఓ వాడు రాజకీయ నాయకుడు అవ్వాలంటే నువ్వు పక్కన ఉండాలి అన్న. దోస్ భయ ఫ్రెండ్ అవసరమేరా. అబ్బా ఇది మాత్రం తెలిసి అవసరమైంది తప్పితే కుదా. ఎలాగైనా ఎక్కేస్తా తొక్కేస్తా అంటే తొక్కి పట్టి నార తీస్తా. కింద పడితే జాయింట్లు జారిపోతాయి, ఫిలమెంట్లు రాలిపోతాయి. చంటి పడిపోతున్నా, కాపాడవా ప్లీజ్. మిమ్మల్ని 100% మస్కా భయ. మామూలు మస్కా కాదు, మస్కా చెస్కా. చంటి వచ్చి నిన్ను కాపాడతాడు అనుకోవడమే నీ కళ. నా కోసం రాలేడా చంటి? అరే దయచేసి కొట్టుకోకుండా, నీకు చాక్లెట్ కదా కావాలి. మధ్యలోకి వెళ్ళి చంటి వస్తారంట, అందుకని వెల్కమ్ చెప్తారు. ఆబ్వియస్లీ కరెక్ట్. నీకు కూడా ఇస్తారా చాక్లెట్? ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మద్యం ఆరోగ్యానికి హానికరం, మాతో పెట్టుకోవడం ప్రమాదకరం. నిజం చెప్పే ఆడపిల్లలన్నా అబద్ధాలాడే మగాడన్నా నాకు చాలా కోపం వస్తుంది. వీళ్ళు ఎప్పటి నుంచో గ్లాసును చూసి నేల నాకు ఇచ్చే రకం. భయ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు, మళ్ళీ అమ్మాయిలను మర్చిపోతారు ఏంది భయ? అన్నయ్యొచ్చినాడు హల్చల్ దిందులు వచ్చినాడు. అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే అన్నయ్య మనసే బంగారు. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ రా
గవర్నమెంట్ కనువిప్పు. సెంచరాలు కూడా వేసుకుంటారు ఈ పాయింట్. యు ఆర్ ఎ గుడ్ సెంచరిస్ట్. ఓకే, సో మొత్తానికి రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, కానీ నా దగ్గర ఇంకా 3 చాక్లెట్ డైరీ సిల్క్ మిల్క్ మిగిలిపోయినాయి కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేశారనుకో వాళ్ళకి ఒకటి ఇస్తా. నువ్వు డైలాగ్ చెప్పు ఫస్ట్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తుప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు సైతం మంట కలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి నవజాతి. భక్తితో సాక్షాత్తు పరమశివుని ప్రత్యక్షం గాంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయునిదే జాతి నవజాతి. నీచమన్న మా జాతి మూల ఉన్న ఏడాడా ప్రవేశ కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ వాయలన చేయట. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదముడు అన్న కుంచభావాన్ని కూకుడు వేలతో సహా పెకిలించి వేసదా. మొక్కులు పొందే ముక్కడు దేవతలు మనగడించే పంచభూతం శాతం స్వర్ణ మణిమే రత్న కసిదాలంకృతమైన సభా మండపమున అగణిత సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ఈ సర్వనాశమైన పెంకిలమైన కుల మత జాతికు సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళించదా. ఈ డైలాగ్ విని రంభా ఊరేసి మెనగా కదిలిచ్చే. నువ్వు పాట పాడతావా? ఈ అమ్మాయి పాట పాడుతుందంట, రెడీరా? పాడేనా? ఏమన్నావో ఏమిన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని ఆసే ఒక వెన్నెల్లో నా పూసే, చిన్నుల్లో నా తీసే ఒక భాషే చేసే, గుచ్చే చూపుల్లోనా అరవిచ్చే నవ్వుల్లోనా, నచ్చే వేళల్లోనా మరుమల్లెల వాన. ఓ దేహమయ్యో ప్రాణమయ్యో బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, ఓ దేహమయ్యో ప్రాణమయ్యో బంధమై ఉందాములే. అమ్మాయి సోలో సాంగ్ అసలు సోలో సాంగ్ అంటే చెయ్యి. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కొట్టుకుంటే, ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెట్టబొట్ట తిట్టుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, రాళ్ల చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. అరే ఈ అమ్మాయి బాగా డాన్స్ చేసిందా లేదా అనేది మీ చప్పట్లతో చెప్పండి రా. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ నా ఇష్టం. వెల్కమ్ కరాటి కళ్యాణి అండ్ రచ్చా రవి. దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే, ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడక మారు వాడుతున్నదే. చెలియా సామరియా ఈ ప్రపంచమంతా తడులాడుతామా, నమస్కారం రచ్చరవి గారు.
చంపేశారు. నేనన్నారా మీరంటారా? సరే నేను యాక్ట్ చేస్తాను, మీరు డైలాగ్ చెప్పండి. రెడీ 1 2 3. రెండు కలిపేశారు. వెల్కమ్ టు నా షో నా ఇష్టం. జనరల్ గా వచ్చే ప్రతి సెలబ్రిటీ తోటి నేను ఒక సిగ్నేచర్ చేస్తాను, అదే కామన్. సిగ్నేచర్ ఏంటంటే జనరల్ గా ఎవరికి కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా, అదిరిపోయి ఫిగర్ ని చూసినా ఒకటే ఒక డైలాగ్. ఏం డైలాగ్? ఓ మై గాడ్. ఓహో ఏంటది? ఓ మై గాడ్. ఓ మై గాడ్ కాదు, ఓ మై గాడ్. ఓ మై గాడ్. అది చాలా సింపుల్. ఈ గాడ్ మాత్రం కిందకి చేయాలి. ఓకే రెడీ? రెడీ. చలో 1 2 3. ఓ మై గాడ్. సూపర్. చంపేశారు. నిజంగా దానికి కష్టపడ్డావా చెప్పు. లేదు అంటే ఒక్క డైలాగ్ కాదు. ఫస్ట్ యాక్చువల్ గా హరిశంకర్ గారు పిలిచి ఇందులో ఒక లెక్చరర్ క్యారెక్టర్ ఉందండి, మీరు చేయాలి. ఆ డైలాగు ప్రతి ఒక్క నోట్లో వస్తుంది అన్నారు. ఏం సార్ అంటే అబ్బా ఆ డైలాగ్ యాక్చువల్ గా రవితేజ గారు ఊతపదం. ఏదైనా చెప్తే అబ్బా భలే చెప్పారే అంటుంటారు ఆయన. చేశారన్నమాట, షిఫ్ట్ చేసి ఆయన ఎదురుగా చెప్పేసరికి ఆయన నాకు డైలాగ్ చెప్తారు కదా, అబ్బా ఇది మళ్ళొకసారనండి అంటారు కదా, ఆయన నవ్వలేక చచ్చిపోయారు అసలు నిజంగా. సూపర్ సూపర్ సూపర్. మన గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఈ గేమ్ చాలా వెరైటీగా ఉంటుంది. జనరల్ గా ఈ మధ్య అందరు ఫేస్బుక్ లో లేకపోతే వాళ్ళ ఫోన్స్ లో వాట్సాప్ లో షేరింగ్స్ లో డబ్ మ్యాష్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది కదా. సో డబ్ మ్యాష్ మళ్ళీ చెప్పడరా మా ఊళ్ళో ఎస్ సైలెంట్. అది సూపర్. సో డబ్ స్మాష్ ఆడేద్దాం మనం. వెరైటీగా ఎలా ఉంటుందంటే నేను ఒక డైలాగ్ చెప్తాను, అంటే మీకు వచ్చిన డైలాగ్ మీరు చెప్పొచ్చు, మీకు వచ్చిన డైలాగ్ చెప్పొచ్చు. కాకపోతే మీరు వాయిస్ తోటి మీరు చెప్పకూడదు. ఓకే, మీరు డైలాగ్ చెప్తుంటే మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఓహో వెరైటీగా మోనో యాక్షన్. ఫస్ట్ రచ్చరవిగా డైలాగ్ చెప్తాడు, మీరు ఏదైనా ఇచ్చేయండి దానికి. రెడీయా? ఓకే. ఫస్ట్ డైలాగ్ ఏంటంటే ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. ఓకే ఓకే చలో 1 2 3. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. ఏం డైలాగ్ కూడా తెలియదు నాకు అసలు. డైలాగ్ తెలీదా? అంటే రెడీ రెడీ నేను చెప్తా. రెడీ. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. రెడీ. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. ఇవ్వబా వాడు కష్టపడుతున్నాడుగా. చెప్పాను వాడు ఊ అంటున్నాడుగా. రెడీ 1 2 3 గో. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. నెక్స్ట్ డైలాగ్ మీరు వెనుకుంటారు, వాడు ముందుంటాడు. నువ్వు ఎడ దాక్కుంటావు, కనబడతావు ఎట్లా దాక్కున్నా. తర్వాత చెప్తాం. రెడీయా? అబ్బా 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 పిండేశారు. ఎంత గ్రిప్ సబ్జెక్ట్ పైన. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విను. చలో అందరూ యాక్షన్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నేను మామూలు అమ్మాయిని కాదు, ఎక్స్ట్రాడినరీ అమ్మాయిని. రెడీ యాక్షన్. నేను మామూలు అమ్మాయిని కాదు, ఎక్స్ట్రాడినరీ అమ్మాయిని. రెడీ 1 2 3 యాక్షన్. నాకు కొంచెం తిక్కుంది, దానికి కొంచెం లెక్కుంది. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. నేను అంతేనా అని అడుగుతాను. ఓకేనా? అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అమ్మాయిది ఫీలింగ్స్ అలాగే ఉంటాయి. సో రెడీ. ఇప్పుడు నీ డైలాగు. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. ఓకే రెడీ. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. మళ్ళీ ఎన్నిసార్లు? రెడీయా? ఫస్ట్ నేను హట్టు, తర్వాత నేను అడిగాను, బొంగు ముద్దు పెట్టుకున్నాను. ఓకే రెడీ రెడీ యాక్షన్. ఐ హట్టు, నేను అలిగాను, బొంగు ముద్దు పెట్టుకున్నా. రెడీ 1 2 3 గో. కత్తులతో కాదురా, కట్టి చూపుతో చెబుతా.
నువ్వు చెప్పురా అదే డైలాగ్. కత్తులతో కాదురా, కట్టి చూపుతో చెబుతా. ఇందాకేమైంది ఇలా చెప్పలేదే అంటే వంగేసరికి వాయిస్ పోయింది. నువ్వు చెప్పే డైలాగు నేను లేడీస్ ఇస్తాను. జెంట్స్ కావాలా? ఇట్లా పెట్టి ఇట్లా కొట్టి ఇట్లా చేసి ఎస్. ఓరి డాషాలు నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు. నువ్వు భయపెడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావు బే, షూటర్ని కాల్చి పాడిస్తా నా కొడుక. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని కాదు బే, షూటర్ని కాల్చి పాడుతోపుతా. వాడు నన్ను లూజ్ అన్నాడే, వాడంటే కోపం అంతే. ఓకే 1 2 3. వాడు నన్ను లూజ్ అన్నాడే, వాడంటే కోపం. కాదురా, కోపం అంటే లాగి ముద్దు పెట్టుకుంటారా? మా ఊర్లో అట్లా కోపడతారు. చంపేయాలన్నంత కోపం వస్తే గట్టిగా. ఈ గేమ్ లో ఎవరు గెలిచారు? పేరు పేరు చెప్పండి రా. సో సూపర్. ఈ డబ్ స్మాష్ రౌండ్ లో నిస్సందేహంగా రచ్చరవి విన్ అయ్యాడు కదా, కాబట్టి గట్టిగా ఒకసారి చెప్పండి. నా పటేతో చూస్తా నేనే, నా పోటీకి వస్తా నేనే, నా దుష్టంత తీస్తా రచ్చా రచ్చా రచ్చా. సో ఫోర్త్ రౌండ్ పేరు వచ్చేసి నా ఫోన్ కాల్ నా ఇష్టం. ఫస్ట్ దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టకూడదు. మీరు వాళ్ళతో చెప్పకూడదు. మీకు అర్థమైపోయింది కదా? 100%. మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? అలీ గారికి. అలీ గారికి. కరాటే కళ్యాణి గారు అలీ గారికి ఫోన్ చేస్తారన్నారు. చూద్దాం మరి ఈవిడే ఆయన ఆడుకుంటారా, ఆయనే ఈవిడ ఆడుకుంటారు పక్కగా. ఏవో ఇప్పుడు నీ టైం బాగుంటే ఎవరెవరినైనా ఆడుకోవచ్చు. ఓకే, సో లెట్స్ కాల్ బ్యూటిఫుల్ కమెడియన్, మోస్ట్ హ్యాండ్సమ్ కమెడియన్, అల్టిమేట్ టాలెంటెడ్ కమెడియన్ అలీ గారు. మై గాడ్. హలో 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 ఎవరండి? నమస్కారం అండి. నమస్తే, ఎవరమ్మా? నా పేరు లక్ష్మి అండి. లచ్చే లచ్చి అండి, లక్ష్మి కాదండి, లచ్చి అండి. అయ్యా లచ్చి అంటే నా- మీరు అలీగారేనండి? అలీగారేనండి. మీరు అయ్యా నాకు చిన్న హెల్ప్ కావాలండి మీ దగ్గర నుంచి. మాకు ఒక 100 గేదెలు ఉండేవండి. 100 గేదెలు అమ్మేసి నేను హైదరాబాద్ పారొచ్చేసినానండి. ఇక్కడ ఒక సినిమా చేయడానికి ఒక డైరెక్టర్ నన్ను పిలిస్తానండి, డబ్బులన్నీ ఆడికి ఇచ్చేసినానండి. ఆ డబ్బులన్నీ తీసుకొని సినిమా తీసాడండి. సినిమా తీసి అందరికి డబ్బులు ఇచ్చేసాను. ఇప్పుడు నా డబ్బులు ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళిపో, తూర్పు తిరిగి దండం పెట్టు అన్నాడండి. ఆ డైరెక్టర్ పేరు కూడా తెలియదండి, వైజాగ్ నుంచి వచ్చానండి. అయ్యా ఎలాగైనా మీరు పెద్ద పేరున్నోళ్ళు కదండి, మీరు నాకు కొంచెం చిన్న హెల్పింగ్ చేసి పెడతారేమోనండి ఫోన్ చేశానండి. 100 గేదెలు ఉంటే అమ్మేసుకుంటూ రావటం ఏంటి? మీ సినిమా ఎవరో సినిమా ఇస్తారంటే ఆ డబ్బులు ఇవ్వడం ఏంటి? ఇప్పుడేమో నువ్వు వాడి చేయకుండా 100 గేదెలండి రోజుకి 10 సేర్లు పాలిస్తాయండి ఒక్కొక్కటి. ఆ గేదెలన్నీ కూడా అమ్మేశానండి. సినిమా కోసం డబ్బులన్నీ తీసేసుకొని నాకు వేషం ఇస్తానండి, హీరోయిన్ ఇస్తానంటే ఏటో అనుకుని వచ్చేసానండి. హీరోయిన్ లేదండి ఆఖరికి. గేదెలన్నీ ఆయనకి ఇచ్చేసేవా లేకపోతే అమ్మేసేవా? గేదెలు అమ్మేశానండి. అమ్మేసి మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చేసానండి. వైజాగ్ నుంచి వచ్చేసానండి. గేదెకేసే తాడు ఉందా? తాడు గేదెలు వేస్తారు కదా, తాడు పలుపుతాడండి. పలుపు తాడు ఉంది కదా. అవునండి. ఎవరైతే డబ్బులు తీసి కూడా పలుపు తాడు తీసుకెళ్ళి అడిగి ఊరేసి. మీరు డబ్బులు కొంచెం హెల్ప్ చేస్తే మా ఊరు వెళ్ళిపోతానండి. లేకపోతే మీరైనా కొంచెం ఎక్కడన్నారో చెప్తే నేను వచ్చి కలుస్తానండి. నన్ను ఊరు వెళ్ళడానికి కూడా డబ్బులు లేవండి. నీకు ఒక బ్యాంక్ అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళు. చెప్పండి సార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుసా నీకు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఎక్కడ ఉంటదండి అది? ఇప్పుడు ఎక్కడుందని ఇప్పుడు ఆడ ముక్కు మొహోడో ఎవడో తెలియకుండా నువ్వు వాడికి డబ్బిచ్చానంటున్నావు. అంత ఇదిగా నువ్వు ఎలా అర్థం కాలేదు. నాకు సినిమా పిచ్చండి, మీరంటే ఇంకా పిచ్చండి, అందుకే ఇచ్చేసానండి. సినిమాలో ఉంటే మీ అలాంటి వాళ్ళు అందరం చూడొచ్చు కదండి. సార్ నాకు ఊరు తెలియదండి, అందుకే మీ నెంబర్ కష్టపడి సంపాదిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడరు, మీరే మాట్లాడతారని చెప్పారండి. అవునా? ఒక 5 లక్షలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను ఊరికి. ఎంత కావాలమ్మా? 5 లక్షల. 5 లక్షలు. ఇంతకీ నువ్వు ఏ షోలో నుంచి మాట్లాడుతున్నావు? సార్ నేను ఏ షో
లోబోలో నేనండి. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. చూడమ్మా ఇలాంటి విని 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 వెంట్రుకలు ఓల్డది కానీ తలబడిపోయింది. సార్ 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 నేను కళ్యాణి సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా కళ్యాణి, ఎలా ఉన్నావు? బాగున్నా? బాగున్నాను సార్. కొంచెం మీతో మాట్లాడాలి, కొంచెం ఆడియన్స్ అందరూ మీతో ఇంటరాక్ట్ అవుతారంటే సరే అని మేము చేసాం సార్. ఎవరమ్మా ఏ స్వామి సార్? చలాకీ చంటి షో సార్ ఇది. ఉన్నాడా నా భర్త అక్కడ? ఎలా ఉన్నావు? సూపర్ అన్నా, సూపర్ అన్నా. ఎలా ఉన్నారు? నీ ఇష్టం అయితే నువ్వు చూసుకోవాలి కానీ మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? దయచేసి నేను ఒక్కడిని దొరికినప్పుడు కొట్టకన్నా ప్లీజ్. ఇంటికి వస్తాడు ఒకడికి వచ్చేసి వెళ్ళిపోతాడు. నువ్వు అడుగుతావు ఎందుకు నా కొట్టావు అంటే నా ఇష్టం కొట్టానని చెప్తాడు. మీలాంటి వాడి చేతిలో దెబ్బలు తిన్న కంటే అంతకంటే పెద్ద అదృష్టం ఏముందనా? అన్యా అన్యా లవ్ యూ సో మచ్. అన్యా నా కోసం ఒకసారి లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అన్యా. బాయ్ 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 సార్. మీరు చేయాలనుకున్నది లోబో కదా? ఎగ్జాక్ట్లీ చేస్తున్నా. ఎవరితో ఆడుకుంటారు? ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్ వేస్తాడు. ఆ లోబోయేనా? కానీ హలో 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 నమస్తే అన్న. లోబోనే మాట్లాడది. లోబోకి అన్న, లోబోకి అస్తే ఊకెత్తుతావు నువ్వు. లోబోకి లోబో మాట్లాడితే మంచిగా మాట్లాడతావు. నువ్వేంది పిట్ట పిట్టగా మాట్లాడతావు? లోబో కావాలి నాకు. లోబో లోబో కాదు, నేను లోబో నువ్వు ఎనిమిది ఇట్లా గాబరా ఇస్తున్నావు. గాబరగా నా నీ మీద లవ్ ఉన్నది కదా, లవ్ తోటి. అరే దెబ్బలు తింటారా? ఎవర్రా దెబ్బగా నీకు టీవీలో వస్తావు కదా రంగురంగుల బూట్లు, అటొక ఉల్టా ఇటొక ఉల్టా బూట్ వేస్తావు నువ్వు. అయితే మీద జుట్టు కూడా ఉంటాగా, కలర్ కలర్ వేస్తావు. ఎవర్రా నువ్వు? అన్నా మీకు మజాక్ చేస్తున్నా? మా చెల్లె నీకు పెద్ద ఫ్యాన్ ఉన్నాయి. మాది నర్సంపేట, మాది ఉల్లిగడ్డల బిజినెస్. నెలకు 1,00,000 ఆమ్దాన్ ఉన్నాయి, కొబ్బరి తోట ఉన్నాయి, మస్తు పైసలు ఉన్నాయి. మా చెల్లె ఒక్కసారి నీతోని మాట్లాడతాయి. ఒక్కసారి మా చెల్లెతో మాట్లాడు. చెల్లె లోబో బావా. బావా లోబో. మా ఎలా ఉన్నావు అమ్మా? బావా బాగున్నా బావా. ఎట్లున్నా? మస్తుగున్నా బావా. నువ్వు ఎట్లున్నావు? మంచిగున్నావే. నేను బాగున్నా అమ్మా. నీ పేరేంటమ్మా? నీకేమిష్టం? నీకేమని పిలవాలనిపిస్తే అట్లా పిలు. కాదు నాన్న, మీ అన్న చెప్పారు. అవును నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇట్లా కోడి ఎంటికల్లాగా ఇట్లుంటాయి చూడు నీ ఎంటికలు. ఆ ఎంటికలు చూసి నేను లవ్ చేసినా తెలుసా? నేను లవ్ చేసి మా అన్నకి చెప్పిన శివంటోనే నాకు మగన్గా తీసుకొని రా, ఆయనకి మొత్తం ఆస్తి ఇచ్చేసినా బర్లే అని చెప్పిన మా అన్నకి. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోమంటున్నా? పెళ్ళొద్దు, సరదాగా ఒకసారి నీ బండి మీద నువ్వు ఇటొక బూటు అటొక బూటు వేస్తావు కదా, ఇటొక జబ్బాకి అటొక జబ్బా వేస్తావు కదా. వేసినాక ఆ కోడెంటికి ఎగురుతుండగా నీ వెనకాల ఒకసారి ఇట్లా రైడ్కి వస్తా, రైడ్కి వచ్చి తర్వాత బబ్బాయ్ అని చెప్పి వెళ్ళిపోతా అంతే. అరే ఎవర్రా ఇది? అరే ఎవరింది? నిన్ను లవ్ చేస్తున్నా అంటే ఎవర్రా? ఏంది బే అంటావేంది? ఏంది మజాక్ చేస్తున్నావా? మంచి సెలబ్రిటీవి కదా అని కాల్ చేస్తే ఇట్లా అంటావేంది? నీ ఫోన్ తీసుకోనికి ఎంత కష్టపడినాం. ఒకసారి ఫోన్ ఈ సంగతి తేలాలే. చెప్పు, వస్తావా రైడ్ కి? మంచిగా డీల్ చేద్దాం. మంచిగా డీల్ చేసేది లేదు, అయిపోయింది అది. మీ అమ్మకి నాన్న ఒకసారి. అమ్మా అన్నయ్యకి లోబో. అరే ఎవర్రా నువ్వు? మజాక్ చేస్తున్నా? నీకు వడగొడతాయి ఇక బెల్ట్ తెచ్చి. మజాక్ చేస్తున్నాను. నేను ఒకటి చెప్తానా, మాది ఉల్లిగడ్డల ప్యార్ రా. ఏం ప్యార్ రా? అరే నేను దుకాణం అనుకున్నాను. ఫోన్లు చేసి ఏం మాట్లాడుతున్నావు? లోబో మేము మొత్తం ప్యార్తో చేస్తున్నా. నీకు ఫోన్ ప్యార్తోనే చేస్తున్నా. అరే అరే నువ్వు మళ్ళా మాట్లాడు, మళ్ళా చెప్పు ప్యార్ అని చెప్పు. అమ్మా అరే ఇది రచ్చ రవి. అరే రచ్చ. అరే అరే వేదవా. అరే రవి. లోబో హాయ్ రవి, హౌ ఆర్ యు? ఫైన్, ఐ లవ్ యు. అరే లోబో ఎవరు?
నేను చంటి మాట్లాడుతున్నా. అయ్యో సౌకారి చంటి ఎట్టున్నావు అయ్యా? అరే సమోసే ఏ వేడి వేడి అట్టులు. అరే కాదురా, వాడు మాట్లాడేటప్పుడేమో చాలా అరే ఎవడు రాను అరే ఏం రా అరే అన్నావు. మా చెల్లి అనగానే అట్లనా సైలెంట్ అయినావేమ్రా? భయ్యా అమ్మాయిలు అంటే మనం రెస్పెక్ట్ ఇస్తాం భయ్యా. అరే నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా? రెస్పెక్ట్ ఇస్తావు కాదా? నీతో ఇప్పటిదాకా మాట్లాడింది ఎవరో చెప్పు. కరాటే వచ్చు. కరాటే కళ్యాణి అంటే తెలుసా నీకు? ఒక పని చేయి, నన్ను సంపలు పీడవద్దు. ఏ లోబో, నేను కరాటే కళ్యాణి. హాయ్ హాయ్ హాయ్. బాబీ తల్లి నువ్వు నాచో నా ఇష్టంలో ఉన్నావా ఇప్పుడు? అవునవును. రచ్చ రవి నాకు ఫోన్ చేసి ఆడు ఫోన్ చేసి లోబో అంట, నువ్వు అంట, నువ్వు ఫ్యాన్ అంట, ఓయమ్మో కళ్యాణి. నేను ఏమైంది తెలుసా? అరే రే లోబో, చట్టి నువ్వు కళ్యాణి ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మాట్లాడుకో. మేము ఫోన్ చేసాం కదా చెప్ప. హలో హలో నెక్స్ట్ రౌండ్ నా నోరు నా ఇష్టం. నా నోరు నా ఇష్టం అని రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. సో స్టేట్మెంట్ ఏంటి అంటే అమ్మాయిలకి ఎక్కువ ఈగో ఉంటుందా అబ్బాయిలకి ఎక్కువ ఈగో ఉంటుంది? అమ్మాయిలకి. సో అమ్మాయిలకి ఈగో లేదు, అబ్బాయిలకి ఎక్కువ ఈగో ఉందని అబ్బాయిలకి ఈగో ఉంది అవునా కదా? ఎస్, అమ్మాయిలు ఇలా ఇప్పుడు కాను ఎవరు అబ్బాయిలే ఈగో. ఈ ఆడోళ్ళు ఎట్లుంటది తెలుసారా? పేరున్నోళ్ళు ఎక్కువ రాసినప్పుడు ఎందుకు ఎక్కువైందంటే కూడా నీకు నాకు అందం గురించి తెలియదు. మేము ఏదైనా మంచి కూర వండామనుకో, ఏందే ఈ ముఖం దిక్కుమాల ముఖం వేసుకొని కూరలు ఉండదు. ఎంత కష్టపడి వండుతారు. ఈమె ఇట్లుండగానే పక్క పండి ఏంది కళ్యాణ్ ఇంత లావుగున్నావు, గా అమ్మాయి చూడు ఎంత ముద్దుగున్నదంటే నీకు ఈగో అంటది. అట్లేమనుకోరు. కాకపోతే నువ్వు కూడా ఇప్పుడు చంటి చూడు ఏకంగా యాంకర్ అయ్యాడు, నువ్వు ఎందుకు పరికరాలను తిడుతున్నారు జనాలంటే నీ కోపం రాదు. అట్లే ఉంటది. అరే మొగోళ్ళకి వచ్చే బట్ట ఈ పొట్ట ఈ ఆడోళ్ళ వల్ల ఈగో వల్లనేరా? మొత్తం మగాళ్ళే చేస్తారు, మమ్మల్ని ఇట్లా తయారు చేస్తారు, తర్వాత పక్క అమ్మాయిని తయారు చేస్తామా మీ దగ్గరుండి చిప్పుకు చిప్పుకు. సన్నగా ఉంటే లావమంటారు, లావు అయితే సన్నగా ఉండమంటారు. ప్రకృతికి విరుద్ధంగా మేము పోతాం. ఇట్లుంటే మాకు పొద్దున పూట రాత్రి కావాలనిపిస్తుంది, రాత్రి పూట పొద్దున కావాలనిపిస్తుంది. మొగ జాతి తరఫున నేను చచ్చిపోయినా మంచిదేరా? నా కోసం హైదరాబాద్ లో ఒక విగ్రహం కట్టండి రా. చంపినా పర్వాలేదు, ఆడోళ్ళకే ఈగో ఉంటది. ఆ ఈగో అంటేనే ఆడది, ఆడదంటేనే ఈగో. అరే ఇంట్లో పోతే నా పిల్లం నోరు ముత్తది, బయటికి అయితే కళ్యాణ్ నోరు ముత్తది, ఎక్కడ నోరు తెరుస్తుంది. అమ్మాయిలకి ఈగో ఉంటది అనుకోవడం నీ కళ. కళ నిజం ఏంటి చెప్పనా? ఆగరా భయ్, ఈగో అంటే కళ్యాణి, ఈగో లేస్తుంటే మా చంటన్న. మా మొగ జాతి ఎంత మీకు కరాటే వచ్చు కదా అని మా పసి హృదయాలు బతకనివ్వరా మా మగాళ్ళని? నువ్వేం భయపడకరా, నువ్వు చచ్చిపోయినా సరే నీ మాట నిలబెడతాం 100%. నీ చావే మాకు కావాల్సి. మగ జాతి కోసం రా అన్న. నేను కూడా అట్లా ఎర్రగున్నా, నా పోరం టైపు 3,000 వీళ్ళ ఈగోల వల్ల నల్లగైనా. అరే తమ్ముడు లెక్క 6 ఫీట్లు ఉండవు, ఈ వీళ్ళ ఈగోల వల్ల 3 ఫీట్లు అయినా. ఆవిడ 30 కేజీలు ఉంది, నీ ఈగో వల్ల 70 80 అయింది. అయినా ఈగో అంటే ఇదిగో అని వచ్చేవాళ్ళు వీళ్ళే కదా భయ్యా. ఏంటమ్మా చెమట కంపు కొట్టి చచ్చి ఊరుకుంటాడు. మాకు అంత ఈగో లేదు, ఏదంటే వాడుతాం. ఇగో మాకు ఈగో లేదు, అసలు సిగ్గే లేదు మీకు. ఈగో ఎక్కడ చేస్తారు అంటే అవి వీళ్ళకు ఉన్నట్టు ఒప్పుకున్నట్లే కదరా? మాకు సిగ్గుంది.
ఈగో లేదు, సిగ్గు. అబ్బా సిగ్గు అనకనే ఈగో ఉంటది. ఎక్కడ రిలేషన్ ఉందమ్మా దానికి దీనికి? అన్న ఈగో అన్న ఈ అంటే ఈగో ఇస్ ఫర్ గర్ల్స్ ఓన్లీ. రాజువయ్యా మా రాజువయ్యా. సూపర్ రా తమ్ముడు. ఏ ఈగో కాదు, నువ్వు ఏదో అనాలి, చెప్పక తప్పలేదు కాదు. ఏదో బాగా చెప్పాడు. ఈగో అంటే అమ్మాయి, అమ్మాయి అంటే ఈగో. నువ్వు ఇదే చెప్పు. మీరు ఈగోకు లోగో. ఈగో ఉందన్నప్పుడు ఒప్పుకుందాం. అమ్మాయి లేకుండా ఒక్కడు బతుకు చూస్తా. నాకు బలం దేవుడు ఇంటికి వెళ్తే ఆడవాళ్ళు అమ్మ పెళ్లి చేసుకుంటే పెళ్ళం కూడా ఆడది. ఓకేనా? పుడితే కూతురు ఆడది. నీతి సూత్రాలు పట్టుకొచ్చిందమ్మో, నీతి సూత్రాలు పట్టుకొచ్చిందమ్మా. 100% లవ్ సినిమా చూసారు కదా, దాంట్లో ఈగో ఎవరికి ఉంటది? అబ్బాయిలకా అమ్మాయిలకా? అది సినిమా భయ, అది సినిమా. సినిమా కూడా నిజ జీవితాల మీద బేస్ చేసుకొని తీస్తారు కదా. ఖుషి సినిమాలో ఎవరికి ఆ ఈగో ఉన్నా కూడా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా? చేసుకోకపోతే చచ్చిపోతుందని చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడా లేదా? పోగో. ఈగో లేదు, పోగో లేదు. జాగో. इधर से भागो नहीं तो मारते. అరే ఆగురా, మన జీవితంలో ఈగోతో చాలా ఓడిపోయినాం. ఇప్పుడు ఎందుకురా? ఎవరికి లేదు, అసలు ఎవరికి లేదు. అసలు టాపిక్ ఏంటి, మీరు చేసుకునేది? ఈగో అంటే ఎవ్రీ జెంట్ ఓవర్ యాక్షన్. ఎవ్రీ గర్ల్ ఓవర్ యాక్షన్. దీన్నే ఈగో అంటారు. ఎవరికి తక్కువ లేదు, మగాడికి తక్కువ లేదు, ఆడపిల్లకి తక్కువ లేదు. కాబట్టి బీభత్సంగా కొట్టుకు చేస్తున్నారు. కాబట్టి మగాడికి కావాల్సింది ఈగో, ఆడదానికి ఉండాల్సిందే ఈగో. ఈ స్టేట్మెంట్ తోటి ఈ నా షో నా ఇష్టం ఈ రౌండ్ ని ఇంతతో కంప్లీట్ చేస్తూ ఎపిసోడ్ ని కంప్లీట్ చేస్తూ మీకు ఎలా అనిపించింది నా షో నా ఇష్టం? బాగుంది. పిల్లలందరూ ఇంటరాక్ట్ అవ్వడం, వీళ్ళు ఎంతమంది ఆడియన్స్ తో ఇంతమంది ఇలా కలవడం, ఒక్కసారి వాళ్ళందరూ క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళని అడిగే క్వశ్చన్, వాళ్ళు చాక్లెట్లు మాకింది చాక్లెట్లు ఇవ్వలేదు, అర్థం కాలేదు. మరి నువ్వే చాక్లెట్, నేనే చాక్లెట్, బస్తా చాక్లెట్. సో కాదు, ఇప్పుడు నేను అడగాలా? అడుగుతానే కదా నేను చెప్తామని వెయిట్ చేస్తానా? సరే చెప్పు. చంటన్నా, నీ షోకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఐ లవ్ యూ. ఇంకా నువ్వు ఈ రోజున ఇంత మంచి షో నడిపిస్తున్నావు అంటే తమ్ముళ్ళు 100% నా షో నా ఇష్టం కరెక్ట్ సూట్ అయిపోయింది చిచ్చకు. లేదు, బాగా చేస్తున్నాడు చంటి యాక్షన్. ఒకసారి గట్టిగా ఓ చంటి. ఫైనల్ గా ఒకటి చెప్తారా, ఈగో లేని సార్ మా చంటన్నకి. మీకు తెలియని అద్భుతమైన విషయం ఏంటంటే కరాటే కళ్యాణి గారు గొప్ప సింగర్ కూడా. ఈవిడ మనందరి కోసం మచ్చుగా చిన్న 2-3 లైన్ల సాంగ్ ఏదో ఒకటి పాడేస్తే మేమందరం ఖుషి అయిపోతాం, సీటీ కొడతాం, పండగ చేసుకుంటాం, రచ్చరచ్చ చేసేస్తాం. ఛత్రపతి సినిమాలో కీరవాణి గారు నాతో పాడిచ్చారు చిన్న సాంగ్. ఆ సాంగ్ లో నేను స్మిత టిప్పు. జై శ్రీ కనక మహాలక్ష్మికి, శ్రీ సింహాచలం నరసింహస్వామికి, శ్రీ అన్నారం సత్యనారాయణ స్వామికి, శ్రీ రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజశ్రీ పసలపూడి పంకజం గారి పరమకళా రసిక నాట్య మండలికి. అంచేత ఆడియన్సులారా, రసిక శిఖామణులారా, వాసికెక్కిన నా ఇష్టం నా షోవాసులారా, మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన ఈ చంటయ్య, నువ్వు ఉండవయ్యా వార్పి, మధ్యలో పాటను డిస్టర్బ్ చేస్తున్నావు. నీకు పంచదార పూరీలు లేవా?
నీకు మిరపకాయ బజ్జీలు లేవా, నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా, లడ్డు మీఠై నీకు, లడ్డు మీఠై నీకు రమ్యముగా చేయిస్తే మన్నీలా తింటివిరా కృష్ణ, మన్నీలా తింటివిరా కృష్ణ, మన్నీలా తింటివిరా కృష్ణ, లడ్డు మీఠై నీకు రమ్యముగా చేయిస్తే మన్నేలా తింటివిరా కృష్ణ. ఓకే, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యు. ఆక్సో వెస్టర్న్ బ్రిడ్జ్ ప్రెజెంట్స్ నా షో. బై బై. పద్మావతి పద్మావతి, నువ్వు తాగగానే పోయింది నా మతి, ఆ తర్వాత నువ్వు అయ్యావు కోతి. బేసిక్ గా లేడీస్ లేపితే దించరు, అది నోరైనా బీరైనా. కొత్తలోనే ఉప్పు, తర్వాత కర్ర కూడా ఊపలేవు. సింగరేణి బొగ్గు గనులకు బ్రాండ్ అంబాసిడర్. చంటనా, నీ షో ఇంత అందంగా ఉంది కదా, దిష్టి రాకుండా ఈ దిష్టి చుక్క. ఎంత అందమైన పువ్వైనా వాడిపోక తప్పదు, ఎంత అందమైన అమ్మాయి అయినా ఆంటీ అవ్వక తప్పదు. ఫస్ట్ పువ్వు వాళ్ళు మా జడలో పెడతారు, చివరికి మేము వాళ్ళ చెవులో పెడతాం. Let's welcome Shekhar Master and most beautiful girl Lasya. నిన్ను చూడకుంటే చాలు చెప్పాలో నా పెంప, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంప. సదా గారు మాట్లాడేది? ఎవరు మాట్లాడుతున్నారు? మేడం బాగున్నారా? నేను మీకు పెద్ద ఫ్యాన్ని మేడం. నవ్వారు చాలు మేడం, నా జీవితానికి చాలు మేడం, మీరు నవ్వారు. నాకు మీ వాయిస్ విన్నట్టు ఉంది. ఏం మేడం? మీ వాయిస్ ఇక్కడ విన్నట్టు ఉంది. నా పేరు సుందరం మేడం, ఫ్రమ్ వైజాగ్ మేడం. మేడం మీతో ఒకటి మాట్లాడాలి, మీరు ఏమనుకోనంటే. ఏంటి? అబ్బా మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది మేడం. లేదు మీరు నాకు ఎవరు తెలిసినలాగా ఉన్నారు. అయ్యో ఎవరు? ప్రియమైన అక్షయ్కి ప్రియురాలి రూపారావినది, నువ్వు అసలు మనిషివేనా అని అన్నారు అందరూ, కానీ నాకు మనసున్న మనిషిలో కనిపించావు. మహేష్ బాబుని మిల్క్ బాయ్ అంటారు, కానీ ఆ మిల్క్ ఇచ్చేది నువ్వే అని ఎవరికి తెలియదు. శ్రీమతి రూపా గారికి అని చెప్పేశాడు. నీ శ్రీమంతుడు రాయినది. ఉభయ కుశలోపరి. అరే ఇదే లాంగ్వేజ్. ఇద్దరు బాగున్నారంట. నువ్వు రూపా కాదు, నా కను పాప, నా కన్నీటి చంద్రంలో చేప. మనల్ని ఎదిరించడానికి మీ నాన్న పెద్ద తోప.